అందరికీ నమస్కారం. ఈరోజు మనం అంతర్గత సమతుల్యత వైపు ఒక ప్రయాణం చేద్దాం. అంటే మన జీవితంలో ప్రశాంతతను, బ్యాలెన్స్ని ఎలా తీసుకురావాలి? మనమందరం పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో ఇది చాలా ముఖ్యం గదా. అసలు మన శరీరంలోనే దాగి ఉన్న ఒక అద్భుతమైన శక్తిని, మన సహజ మేధస్సును ఎలా మేల్కొల్పాలో కలిసి తెలుసుకుందాం. చూడండి, మనలో చాలా మందికి ఇలా అనిపిస్తూ ఉంటుంది. మనం కోరుకునే ఆరోగ్యకరమైన జీవితానికి, మన రోజువారీ జీవితంలో ఉండే ఒత్తిళ్లకు మధ్య ఒక పెద్ద గ్యాప్ ఉన్నట్టు. ఎప్పుడైనా గమనించారా? ఉదయాన్నే యోగా చేద్దామనుకుంటాం, కాని టైం ఉండదు. హెల్దీగా తిందామనుకుంటాం, కాని పనుల హడావిడిలో కుదరదు. ఈ ఫీలింగ్ చాలా కామన్. సరే, మరి ఈ గ్యాప్ను మనం ఎలా తగ్గించుకోవచ్చు? దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, మన మొదటి సెక్షన్ ఆరోగ్యం కోసం మన అన్వేషణ. అంటే మనమందరం వెతుకుతున్న ఆ సామరస్యం. అసలు వెల్నెస్ అంటే ఏంటి? కేవలం జబ్బులు లేకుండా ఉండటమేనా? కానే కాదు. అది మన శరీరం, మనసు, మన భావోద్వేగాలు అన్నీ ఒక రకమైన బ్యాలెన్స్తో, హార్మోనీతో ఉండటమన్నమాట. అదొక ప్రయాణం. ఆలోచించండి, మనందరం ఏం కోరుకుంటాం? కేవలం జబ్బులు లేకపోతే సరిపోతుందా? లేదు కదా. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఒక రకమైన శక్తి, ఉత్సాహం మనలో ఉండాలి. జీవితంలో ఎలాంటి కష్టమొచ్చినా, ఎలాంటి ఛాలెంజ్ ఎదురైనా దాన్ని తట్టుకుని నిలబడే ఒక ధైర్యం కావాలి. ఆ శక్తి, ఆ జీవశక్తితో నిండిన జీవితాన్నే మనం కోరుకుంటాం. అయితే ఆ శక్తివంతమైన జీవితాన్ని గడపడం అంత సులువా ఈ రోజుల్లో? అదే అసలు సిసలైన ఛాలెంజ్, మన ఆధునిక వెల్నెస్ ఛాలెంజ్. మన ఫాస్ట్ పేస్డ్ ప్రపంచం మనపై ఎలాంటి ఒత్తిడిని తెచ్చిపెడుతోందో ఒక్కసారి చూద్దాం. ఇవి మనలో చాలామందికి తెలిసినవే. నిరంతరం ఏదో ఒక టెన్షన్, పని గురించో, ఫ్యామిలీ గురించో స్ట్రెస్. ఇక రాత్రిపూట సరైన నిద్ర అదో పెద్ద కలనా అయిపోయింది. దీనికి తోడు ఎండ్లెస్ స్క్రీన్ టైం, ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు, మన కళ్ళు, మన మెదడు వాటికి అతుక్కుపోయాయి. అంతేనా? మనం పీల్చే గాలి, తాగే నీరు, మనముంటున్న పరిసరాలు ఇవన్నీ కూడా మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్నాయి. ఇవన్నీ కలిసి మన బాడీ యొక్క న్యాచురల్ బ్యాలెన్స్ను నెమ్మదిగా దెబ్బతీస్తున్నాయి. అయితే ఇక్కడే ఒక గుడ్ న్యూస్ ఉంది. ఇన్ని సవాళ్లు ఉన్నా వాటన్నిటినీ ఎదుర్కోవడానికి మన శరీరంలోనే ఒక అద్భుతమైన, ఒక తెలివైన సిస్టమ్ ఉంది. అదే మన బాడీ యొక్క అంతర్గత జ్ఞానం. దాన్ని అన్లాక్ చేయడమే మనం చేయాల్సింది. అసలు ఈ బాడీ ఇంటెలిజెన్స్ అంటే, శరీర మేధస్సు అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మన శరీరం దానంతటా అదే బ్యాలెన్స్ చేసుకుని తన్ని తాను రక్షించుకునే ఒక అద్భుతమైన శక్తి. ఒక చిన్న దెబ్బ తగిలితే చాలు, మనమేం చెప్పక్కర్లేదు, అదే నెమ్మదిగా తగ్గిపోతుంది. లోపల ఏం జరుగుతుందో మనకు తెలీదు కూడా. ఎలా జరుగుతోంది ఇదంతా? అదే మన శరీరం యొక్క తెలివి. ఎలాంటి పరిస్థితులకైనా అలవాటు పడటం, సర్దుబాటు చేసుకోవటం, ఇదంతా దాని సహజ గుణం. మరి ఈ ఇంటెలిజెన్స్ మనల్ని ప్రతిరోజూ ఎలా కాపాడుతోంది? మనం రోజూ ఎన్నో రకాల క్రిములతో, పొల్యూషన్తో కాంటాక్ట్ అవుతాం. అయినా మనకు రోజూ జబ్బు చెయ్యదు కదా. ఎందుకని? దీనికి సమాధానం మన శరీరంలో ఉన్న ఒక సూపర్ హీరో సిస్టంలో ఉంది. అదే మన ఇమ్యూన్ సిస్టమ్, అంటే మన రోగనిరోధక వ్యవస్థ. సో నెక్స్ట్ టాపిక్, ఇమ్యూనిటీ యొక్క సామరస్యం. అంటే మన శరీరం యొక్క చక్కగా నిర్వహించబడే ఆర్కెస్ట్రా. అవును, మన రోగనిరోధక వ్యవస్థను ఒక పెద్ద మ్యూజిక్ ఆర్కెస్ట్రాలా ఊహించుకోండి. అందులో ఎన్నో వాయిద్యాలుంటాయి కదా. అన్నీ కలిసి ఒకే శృతిలో, ఒకే తాళంలో పనిచేస్తేనే ఒక అద్భుతమైన సంగీతం వస్తుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా అంతే. ఇక్కడ చెప్పినట్టు మన ఇమ్యూన్ సిస్టమ్ ఒక ఆర్కెస్ట్రా లాంటిది. దాని లక్ష్యం గట్టిగా శబ్దం చేయడం కాదు, పర్ఫెక్ట్ హార్మోనీతో వాయించడం. దీని అర్థమేంటంటే, ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడూ ఓవర్గా రియాక్ట్ అవ్వకూడదు, అలాగని తక్కువగానూ రియాక్ట్ అవ్వకూడదు. ఎప్పుడూ ఎలా, ఎంత స్పందించాలో దానికి తెలియాలి. అంటే బలంగా ఉండటం కన్నా తెలివిగా, సమతుల్యంగా ఉండటం చాలా ముఖ్యమన్నమాట. మరి ఈ హార్మనీని, ఈ తెలివిని మన సిస్టంకి అందించడంలో ప్రకృతి ఒక అద్భుతమైన పాత్ర పోషిస్తుంది. ఎలాగంటే, ప్రకృతిలో ట్రాన్స్ఫర్ ఫ్యాక్టర్స్ అనే చాలా సూక్ష్మమైన సందేశ అణువులుంటాయి. ఇవేం చేస్తాయంటే, ఇమ్యూన్ సిస్టంకు సంబంధించిన తెలివిని, సమాచారాన్ని మోసుకెళ్తాయి. సింపుల్గా చెప్పాలంటే, ఇవి మన శరీరంలోని కణాలకు ఒక టీచర్లా పనిచేసి ఎలా స్పందించాలి, ఎలా ప్రవర్తించాలి అని ఎడ్యుకేట్ చేస్తాయి. ఈ ఇమ్యూన్ ఇంటెలిజెన్స్ ప్రధానంగా 4 పనులు చేస్తుంది. వాటిని మనం 4 Rsగా చెప్పుకోవచ్చు. మొదటిది రికగ్నైజ్ అంటే గుర్తించడం.
మన శరీరంలోకి ఏదైనా ప్రమాదకరమైనది వస్తే ఒక సెక్యూరిటీ గార్డ్లా వెంటనే దాన్ని గుర్తుపడుతుంది. రెండోది రెస్పాండ్ అంటే ప్రతిస్పందించడం. ప్రమాదాన్ని గుర్తించాక సరైన సైన్యాన్ని పంపి దాంతో పోరాడుతుంది. మూడోది రిమెంబర్ అంటే గుర్తుంచుకోవడం. ఒకసారి వచ్చిన శత్రువుని మర్చిపోదు. మళ్ళీ అదే వస్తే ఇంకా వేగంగా స్పందించడానికి దాని డేటాని మెమరీలో సేవ్ చేసుకుంటుంది. ఇక చివరిది చాలా ముఖ్యమైనది రెగ్యులేట్ అంటే నియంత్రించడం. ఫైట్ అయిపోయాక అంతా నార్మల్ అయ్యాక సిస్టమ్ని మళ్లీ శాంతపరిచి బ్యాలెన్స్కి తీసుకురావడం, ఓవర్ రియాక్షన్ అవ్వకుండా చూసుకోవడం అన్నమాట. ఓకే, మన బాడీలో ఇంత అద్భుతమైన సిస్టమ్ ఉంది, చాలా బాగుంది. కానీ దానికి మన వైపు నుంచి కూడా కొంత సపోర్ట్ కావాలి కదా. మరి మన డైలీ బ్యాలెన్స్ను సపోర్ట్ చేయడానికి మనమేం చేయాలి? సమాధానం చాలా సింపుల్. మనం రోజూ తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే పెద్ద తేడాని చూపిస్తాయి. ఆరోగ్యంగా ఉండాలంటే ఒక వెల్నెస్ మైండ్ సెట్ అవసరం. అందులో ఏమేముంటాయంటే, ముందుగా కన్సిస్టెంట్ హెల్దీ రొటీన్స్ అంటే ఒక పద్ధతి ప్రకారం నడుచుకోవడం. తర్వాత బ్యాలెన్స్డ్ నరిష్మెంట్ అంటే మన శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు అందేలా చూసుకోవడం. అలాగే సరైన రెస్ట్ మరియు రికవరీ. ఎంత పని చేస్తామో అంతే విశ్రాంతి కూడా చాలా ముఖ్యం. ఫైనల్గా స్మార్ట్ న్యూట్రిషనల్ సపోర్ట్ అంటే మన ఆహారం ద్వారా అందని వాటిని తెలివైన పద్ధతుల్లో మన శరీరానికి అందించడం. ఈ 4 కలిస్తేనే అది సంపూర్ణ ఆరోగ్యం. సరే, రొటీన్, రెస్ట్, ఫుడ్ ఇవన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. కానీ ఆ 4వ పాయింట్ స్మార్ట్ న్యూట్రిషనల్ సపోర్ట్, దాన్ని మనం ఎలా అందించగలం? ముఖ్యంగా మన శరీరం లోపలున్న ఆ హార్మనీని, ఆ ఇంటెలిజెన్స్ని సపోర్ట్ చేయడానికి మనం ఏం దీనికి సమాధానం మళ్లీ మనకు ప్రకృతిలోనే దొరుకుతుంది. ప్రకృతి జ్ఞానాన్ని వాడుకుని మన శరీర సామరస్యానికి మద్దతివ్వడం. ఉదాహరణకి, ఆవుకి దూడ పుట్టినప్పుడు వచ్చే మొదటి పాలు అంటే కొలోస్ట్రం లేదా కోడిగుద్దులోని పచ్చసొన. వీటిలో ఆ తల్లి నుండి బిడ్డకు ఇమ్యూన్ సిస్టమ్ గురించిన సమాచారాన్ని అందించే ఆ ట్రాన్స్ఫర్ ఫ్యాక్టర్స్ సహజంగానే ఉంటాయి. ఇదే ప్రకృతి యొక్క తెలివిని స్ఫూర్తిగా తీసుకొని సైన్స్ ద్వారా మన శరీరంలోని ఇంటెలిజెన్స్ సిస్టమ్కు సపోర్ట్ ఇచ్చే న్యూట్రిషనల్ సపోర్ట్ను ఇప్పుడు అందుబాటులోకి తెచ్చారు. సరే, ఇదంతా విన్నాక ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది మనల్ని మనం శక్తివంతం చేసుకునే మార్గం. మన ఆరోగ్యం గురించి మరింత లోతుగా అర్థం చేసుకునే ప్రయాణాన్ని ఇప్పుడే మొదలుపెట్టాలి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, నిజమైన ఆరోగ్యమనేది అవగాహనతోనే మొదలవుతుంది. మన శరీరం మనతో ఏం చెప్పాలనుకుంటోందో మనం వినాలి. దాని అవసరాలేంటో అర్థం చేసుకోవాలి. మనకు ఎంత ఎక్కువ అవగాహన ఉంటే మన ఆరోగ్యం గురించి అంత మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. అవేర్నెస్సే అసలైన పవర్. ఈ ప్రయాణంలో మీకు మరింత సమాచారం కావాలంటే మేము మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ విషయాల గురించి ఇంకా వివరంగా, లోతుగా తెలుసుకోవడానికి మేం కండక్ట్ చేసే ఉచిత వెల్నెస్ అవేర్నెస్ సెషన్లో జాయిన్ అవ్వండి. మీ సందేహాలన్నిటికీ అక్కడ సమాధానాలు దొరుకుతాయి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ స్క్రీన్పై కనిపిస్తున్న వెల్నెస్ ఫర్ లైఫ్ అకాడమీని సంప్రదించవచ్చు. ఫోన్ నంబర్ +91 93859 88959 లేదా వారి వెబ్సైట్ wellnessforlife.trafficwrgraphy.com ద్వారా కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు. చివరగా ఒక ముఖ్యమైన గమనిక. ఇక్కడ అందించిన సమాచారమంతా కేవలం మీ వెల్నెస్ సపోర్ట్ కోసం మాత్రమే. ఇది ఏ వ్యాధిని నిర్ధారించడానికి, చికిత్స చేయడానికి, నయం చేయడానికి లేదా నివారించడానికి ఉద్దేశించబడినది కాదు.
Thank you. Namaste.